మీరు ఇప్పటి వరకు చూడండి 1000 బిల్లో ఎవరైనా బిల్ చేసిన వాళ్ళు ఎవడు ఉండడు. సో అనవసరమైన ఎక్కువ కొంటా ఉంటాం. దొరికింది ఛాన్స్ కదా దుబ్బేసేయాలి. మా వాడి లాండ్రీ బట్టలు వేయడానికి ఈ బకెట్ తీసుకున్నారు. ఇవి అన్ని 49, 39 అట్లుంటాయి కానీ తక్కువ తీసుకున్నాం అనిపిస్తుంది కానీ బిల్లింగ్ కాడికి వచ్చాక మనకు అర్థమవుతుంది, వాసిపోతుంది. సో తిట్లు మామూలు తిట్లు కాదు. సో ఇంట్లో మీ లేడీస్ కూడా ఇట్లే ఉంటారనుకుంటా. అక్షరాల 5000 రూపాయలు. మీరు కూడా డీమార్ట్ షాపింగ్ ఎక్కువ చేస్తుంటే ఎక్కువ తగ్గించుకోండి. ఇంకసారి వెళ్ళకపోవడానికే ట్రై చేయాలి. సో 600 ఉంది, ఇది 300 ఉంది, ఇది 400 ఉంది. సో ఇక్కడే 2000 అయింది. హాయ్ గైస్ అందరికీ. సో ఇవాళ నేను ఈ లాంగ్ వీడియోతో రావడానికి కారణం సో డీమార్ట్ అనమాట. సో డీమార్ట్కి జస్ట్ 500 మాత్రమే, జస్ట్ ఒక 500 పట్టుకొని వెళ్ళామన్నమాట. సో 500లోనే తీసేసుకున్నాము. సో ఇక మనకి ఎక్స్ట్రా ఏం అవసరం లేదనేసి మా హస్బెండ్ చెప్పారనమాట. సో యాక్చువల్లీ మా ఆయనే వెళ్ళి తీసుకొస్తానన్నారు. లేదు నేను కూడా వస్తా, ఖచ్చితంగా నాకు కూడా చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి. సో మీకు నచ్చితేనే తీసుకుందాం, ఎక్స్ట్రా ఏం తీసుకోను. ఒకవేళ నేను చూపిస్తాను మీకు నచ్చకపోతే అందులోనే వేసేస్తాను, బిల్ అయితే కట్టమాకండి అని కూడా చెప్పిన అనమాట. సో ఏంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్న అక్క మీరు అనుకోవచ్చు. బిల్లు చూస్తే షాక్ అవుతారు గైస్. అక్షరాల 5000 రూపాయలు. సో నేను చూపిస్తున్నాను. జస్ట్ ఒక 500లో నేను తీసేసుకొని వస్తాను అన్నారు మా ఆయన. సో వినాలి కదా, లేదు నేను కూడా వస్తాను అన్నాను అనమాట. సో ఒక 500తో పోయేది 5000 వేసిన అనమాట. సో ఇంట్లో మీ లేడీస్ కూడా ఇట్లే ఉంటారనుకుంటా. సో ఇదంతా నా మీద ఏమాకండి అబ్బా, నేనేం చేయలేదు, ఆయన నచ్చినే తీసుకుందాం అనేసి వెళ్ళాను. సో ఇంతైని కానీ ఏం చేద్దాం, బిల్లు దగ్గరికి వచ్చాక కట్టకపోతే ఎట్లా అనేసి వేస్తే కట్టారు. సో మీకు చూపిస్తా అసలు ఏమేమి తీసుకున్నావు ఏంటి అనేసి. సో ఇప్పటివరకు షార్ట్ వీడియో చూసే ఉంటారు. సో షార్ట్ వీడియో చూసి లాంగ్ వీడియోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అసలు నేను తీసుకున్నది కరెక్టా, మరి నాకు ఏమైనా మోసం జరిగిందా లేదా, మరి ఏమేమి తీసుకున్నాను నేను అనేది క్లియర్ కట్గా చెప్పేస్తాను అనమాట. సో ఫస్ట్ యాక్చువల్లీ కొన్ని ఉన్నాయి కనుక ఏంటి ఇంత మోసం ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటారేమో. ఇది కొన్ని కాదు, ఇందులో చాలా ఉన్నాయి. సో చాలా ఉన్నాయి, చూపిస్తాను. సో బిల్ అయితే చూపిస్తున్నాను, మీకే చూపిస్తున్నాను. సో 5000. సో 5000. సో ఈ బిల్లు కదా. సో ఫస్ట్ అయితే నేను చూపించేది మాప్ స్టిక్ అనమాట. సో మా ఆయన ఫస్ట్ ఏంటంటే మాప్ స్టిక్ కోసమే నేను వెళ్తాను, ఓన్లీ మాప్ స్టిక్ ఒకటి తెస్తాను అండ్ ఈ బట్టలు పెట్టుకోవడానికి ఒకటి తెద్దామన్నారనమాట. సో ఈ 2 తీసుకొస్తానని చెప్పారు. సో నేను లోపలివి ఈ లోపలివి ఇంకా బయటవి కూడా తీసుకొచ్చారనమాట. సో తిట్లు మామూలు తిట్లు కాదు. సో చూద్దాం. సో నేనైతే ఈ మాప్ స్టిక్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఇట్లా పిండుకునే ఉన్నాయి కదా. సో అదేంటంటే 1000 అబోనే ఉందన్నమాట. ఇంకొకటి చూస్తే ప్లాస్టిక్ చూస్తే అది 700 అట్లుంది. ఇంకేంటంటే క్వాలిటీ నాకు అంత మంచిగా అనిపించలేదు. సో ఇది ఒకటి ఉంది కదా, మనకి పిండుకోవడానికి కష్టం అవుతుంది అనేసి సో ఇది తీసుకున్నాను అనమాట. ఇదైతే క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను తీసుకున్నాను. అండ్ ఇట్లా మనం రోల్ చేసేస్తే టైట్ అయిపోతుంది. చింపి నేను చూపిస్తున్నాను. సో ఇది ఎట్లా వస్తుంది, వాటర్ పోతాయంట. సో ఇదైతే తీసుకున్నాను, ఎందుకంటే మనం పిండుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందబ్బా. సో గ్రిప్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ పట్టుకోవడానికి కూడా సపోర్ట్ ఉందన్నమాట. సో ఇది నాకు అరౌండ్ 300 అట్లా పడ్డదనమాట. సో ఇది తీసుకున్నాను. మరి ఇది వర్తా కాదా మీరే చెప్పాలి, నేను ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేయగా. సో ఇది మీరు యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎట్లుంటుంది ఏంటి అనేసి చూద్దాం. కాస్ట్ పడ్డది ఇది నాకు ఇదే అనమాట. సో ఏంటంటే అందరు కూడా మా వాడికి అల్యూమినియం కుక్కర్లో వండిన కుకింగ్ వీడియోస్ పెడుతుంటే లేదక్క మీరు స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోండి, సో అదైతే మంచిది అనేసి చాలా మంది అన్నారు. సో ఇది కేవలం మీకోసం మాత్రమే తీసుకున్నాను. సో మీరు అంతలా చెప్పారంటే ఏదో ఒకటి ఉంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. 5 years వారంటీ ఇచ్చిండు అనమాట. సో నేనైతే ఇది ఆన్లైన్ ఏం తీసుకోలేదు, డీమార్ట్కి వెళ్ళాము. నాకు ఏంటంటే బయట వెళ్ళి చూసినప్పుడు 1900 1800 అట్లా చెప్పారు అనమాట. సో అందుకే ఇక్కడ నాకు తక్కువ అనిపించింది. జస్ట్ 1400లోనే అట్లా ఆఫర్లో వచ్చేస్తుంది అనేసరికి నేను తీసుకున్నాను. సో వారంటీ కార్డు కూడా మనకి ఇచ్చారనమాట. సో ఇది స్టెయిన్లెస్ స్టీలు. సో చూసిర్రు కదా ఇట్లుంది, బాగుంది క్వాలిటీ కూడా. మనకు పోతే ఒక బెల్ట్ ఇచ్చారు. అండ్ ఇది లోపల మనకి ఇది 3.5 లీటర్స్ 3 లీటర్స్ అయితే పడుతుంది అన్నారనమాట. సో చిన్నగా ఉంది బట్ క్వాలిటీ బాగుంది భయ్య. బటర్ఫ్లై కంపెనీ అనమాట. సో నచ్చింది. సో ఇది తీసుకున్నాను. సో మా వాడి కోసం ఈ కుక్కర్ అయితే ఇప్పటికి ఫైనల్లీ తీసుకున్నాను అనమాట. మా ఆయనే చెప్పి 2-3 నెలలు దాటింది తీసుకొస్తానని చెప్పారు కానీ ఇక ఆయన తీసుకోవట్లేదు అనేసి నేను వచ్చాక తీసేసుకున్నాను. ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకైతే వర్త్ అనిపించింది. సో అందుకే ఈ కుక్కర్ కూడా తీసుకున్నాను. అది వర్తా కాదా, నాకైతే 1400లో వచ్చింది అబ్బా, మీరు చెప్పండి అది కరెక్టే అంటారా. అండ్ నెక్స్ట్ ఇదైతే నేను అసలుకే తీసుకోలేదు, ఇది మా ఆయన తీసుకున్నారు. సో ఇది వచ్చేసి షాంపూ కాదు హ్యాండ్ వాష్ బాటిల్ అనుకుంటా. సో ఇదనమాట. సో ఇది జస్ట్ నాకు 79 రూపీస్ పడ్డది. అండ్ ఇదేమో ఇది నేనే తీసుకున్నాను, స్పూన్స్ పెట్టుకోవడానికి బాగుంది, స్టోరేజ్ బాక్స్ లాగా ఉంది అనేసి తీసుకున్నాను అనమాట. సో ఇది నాకు అరౌండ్ 49 రూపీస్ 50 అనుకోండి. చూడడానికి ఇవి అన్నీ 49 39 అట్లుంటాయి కానీ తక్కువ తీసుకున్నాం అనిపిస్తుంది కానీ బిల్లింగ్ కాడికి వచ్చాక మనకు అర్థమవుతుంది, వాసిపోతుంది. అండ్ ఈ కాపర్ టంగ్ క్లీనర్స్ తీసుకున్నారు. ఇది కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 35 రూపీస్ ఉంది. ఎందుకు కాదు చెప్పండి, ఇట్లా చిన్నవి చూసుకుంటే నేను అయినాయో. అండ్ ఇదేదో తీసుకున్నాను అనమాట. సో మనకి ఇది 99 రూపీస్ పడ్డది. ఇది జస్ట్ ఇది ఒక్కటే 100 రూపీస్ పడ్డది. గ్లాస్ అనుకుంటా, మా వాడికి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇవి బాత్రూమ్ క్లీనర్స్. సో ఇవి మనం స్క్రబ్ చేస్తాం కదా బాత్రూమ్ కడగడానికి. సో నేను ఒక్కటి తీసుకుంటే మా ఆయన 2 తీసుకున్నారు. సో ఇందులో అయితే నాది ఎలాంటి చేయలేదు. సో ఇది ఒక్కటే 135 రూపీస్ అంట. ఎందుకు ఇంత కాస్ట్ 135 రూపీస్ ఏమో తీసుకున్నాం అట్లా. ఈ 2 135 రూపీస్ పడ్డది నాకు. నెక్స్ట్ ఈ బకెట్.
ఓ బకెట్ నాకు 99 రూపీస్ అంటే 100 రూపీస్ పడ్డది. మరి ఇది ఎంత గట్టిగా ఉంటుందో తెలియదు. ఫైనల్లీ ఆగయ్యా. అసలు దీని కాస్ట్ చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారనమాట. సో ఇదేంటంటే బట్టలు పెట్టుకోవడానికి. సో మనం వాషింగ్ మిషన్లో బట్టలు లాండ్రీ బకెట్ అనమాట. సో లాండ్రీ కోసం తీసుకున్నాను. చూడండి, ఇది రిప్పినే ఉండట్లేదు. కాస్ట్ చెప్తే నిజంగా షాక్ అవుతుంది. 600 పడ్డది నాకు. ఇది 600 పడ్డది అనమాట. ఇక నెక్స్ట్ ఏమేమి తీసుకున్నా చెప్పేస్తా. అండ్ మనకి ఇది వాటర్, మనం ఇది క్లీన్ చేసుకునేది వైపరు. సో ఇట్లా వైప్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ 59 రూపీస్, అంటే ఇక 60 రూపీస్ పడుతుంది. ఇక 1 రూపీ తీసేస్తే మనకు ఆ 60 రూపీస్ పడుతుంది. మీషోలో కూడా ఇంతే ఉంది. సో ఇది క్వాలిటీ అయితే బాగుంది. సో అందుకే ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మా విజుగాడి కోసం ఒక టాయ్ తీసుకున్నాను అనమాట. సో వాటర్ది. ఇది వచ్చేసి కాస్ట్ చిన్నదే 100 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ వైట్ టోన్ ఫేస్ పౌడర్, ఇది ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి 125 రూపీస్ పడ్డది. అండ్ నెక్స్ట్ ఈ దండాలు అయిపోయినాయి అబ్బా. అందుకే దండాలు తీసుకోవడానికి 60 రూపీస్. ఈ దండాలు అంట 60 రూపీస్ అంట ఒక్కొక్కటి. సో రెండు కలిపి 120 రూపీస్ అయినాయి. ఇక్కడే అవుతున్నాయి, ఇన్ని కానొస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కోమ్ మైన్ తీసుకున్నారు. ఇది 100 రూపీస్ కోమ్. అండ్ మనకి పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అరౌండ్ నాకు 222 రూపీస్ పడ్డది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది లేదనమాట, మా ఇంట్లో అన్నీ ఉన్నాయిలే కానీ ఇది ఒకటి లేదు అనేసి తీసుకున్నాను. సో ఇది ఆమ్లెట్ వేసుకోవడానికి, బేకింగ్ అట్లా కలుపుకోవడానికి ఏమైనా ఉంటుంది అనేసి తీసుకున్నాను. జస్ట్ 30 రూపీస్లో వచ్చేసింది నాకు. ఇది బయట మేబీ 10 రూపీస్లో వస్తుందేమో అట్లా. అండ్ నెక్స్ట్ దండాలకి క్లిప్పులు అనమాట. 35 రూపీస్ పడ్డది. ఇది 35 రూపీస్. ఇది ఏంటో చెప్తే నవ్వుతారు. ఒక ఏదైనా పప్పులు అవి ఇవి పోసుకోవడానికి. కానీ మా ఆయన దేనికోసం తీసుకున్నారు తెలుసు. ఇది మా వాడి లాండ్రీ బట్టలు వేయడానికి ఈ బకెట్ తీసుకున్నారు. సో మా వాడికంట ఇరిచిన బట్టలు ఏమైనా ఉంటే అట్లా పడేయొద్దంట, ఈ బాక్స్లో వేయాలంట. సో తర్వాత వాష్ చేసుకోవాలంట. చూడండి ఎట్లుందో మా ఆయనది. సో ఇది వచ్చేసి నాకు ఎంత పడ్డదంటే 130 అట్లా పడ్డది అనమాట. సో 130 వచ్చింది. 130 రూపీస్ పడ్డది. క్వాలిటీ చాలా బాగుంది. ఫైనల్లీ కడాయి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఆఫర్లో ఉందంట మనకి, అందుకే తీసుకున్నాం అనమాట. సో ఇది 1 year వారంటీ కూడా ఇచ్చిండు. 1 year వారంటీ ఇచ్చిండు. అండ్ ఇది 400 ఏమో ఉంటే 400లో వస్తుంది, తీసుకోండి అమ్మా అనేసరికి తీసుకున్నాను నేను. యాక్చువల్లీ దోశ పోయడానికి ఉందిలే కానీ అది చిన్నగా ఉందన్నమాట మా ఇంట్లో. సో అందుకే దొరికింది ఛాన్స్ కదా, దుబ్బేసేయాలి. అండ్ నెక్స్ట్ మా వాడి వాటర్ బాటిల్. మా వాడికి ఇంకా సరిగ్గా వాటరే తాగడం రావట్లే కానీ మా వాడికి సిప్పర్ తీసుకున్నాను. సో ఇది సిప్పర్ అనమాట. సో క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 150 పడ్డది. 150 రూపీస్ పడ్డది. 150 రూపీస్. సో క్వాలిటీ అయితే బాగుంది. సో ఇది ఎక్కడికైనా క్యారీ చేసుకోవడం బాగుంటుంది అనేసి తీసుకున్నాను. సో ఇదనమాట. ఫినాయిల్ డబ్బా అవి ఉన్నాయిలే కానీ ఫినాయిల్ కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది అనేసి ఇదే తీసుకున్నారు. మరి మీరు ఏది బెస్ట్ అంటారు? లైజాల్ అలాంటి లిక్విడ్ బెస్ట్ అంటారా, ఫినాయిల్ బెస్ట్ అంటారా? వచ్చేసి buy 1 get 1 ఆఫర్ అనమాట. సో ఈ రెండు ఫ్లేవర్స్ కావాలి అనేసి ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ తీసుకున్నాము. సో ఈ రెండు వచ్చినాయి అనమాట. సో ఇది వచ్చేసి కాస్ట్ నాకు 120-150 పడ్డది. ఇదేం తక్కువ తినలేదు, బాగానే కాస్ట్ పడ్డది. ఇది కూడా డాబర్ రెడ్ పేస్ట్ buy 1 get 1 ఫ్రీ, buy 3 get 1 ఫ్రీ ఆఫర్లో తీసుకున్నాడు అనమాట మా ఆయన. సో ఇది వచ్చేసి 400 రూపీస్ పడ్డది నాకు. సో ఇది ఒకటి ఫిజ్ తీసుకున్నారు మా ఆయన. సో రోజాలు కదా, మళ్ళీ ఒక క్యాష్యూ అంటే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి. అండ్ ఈ టిక్ టాక్స్ మా వాడు చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. అక్కడ ఆగకుండా ఉంటే ఇది ఇచ్చాను, ఆగిండు. సో దీనికి కూడా బిల్ వేసి రోజు 20 రూపీస్ పడ్డది ఇదైతే. సో ఇక అది గాయ్స్ ఇవన్నీ అనమాట. ఇవ్వండి ఇంత. సో ఈ బకెట్ కూడా తీసుకున్నాను. సో ఇది క్లోజ్ చేయడానికి చూసారు కదా 1 ఇట్లా ఉందన్నమాట. సో 600 ఉంది ఇది. సో ఇట్లా మనం ఇట్లా తీసేసుకోవడం, ఇట్లా క్లోజ్ చేసుకోవడమే. సో చూసారు కదా. సో నాకు జస్ట్ ఇవన్నీ కలిపి అసలు ఎంత కనపడుతున్నాయి చెప్పండి, ఏమన్నా అమౌంట్ ఎక్కడ కనపడుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా మనకి 5000 అయినాయి. అసలు కొంచెమన్నా అసలు ఎట్లా లైక్ ఏంటి చేతి మీద లెక్కేయడానికి కూడా లేదు. 600 ఉంది, ఇది 300 ఉంది, ఇది 400 ఉంది. సో ఇక్కడే 2000 అయినాయి. సో ఇక్కడే ఒక 1000 అయింది, అక్కడ ఇంకో 1000 అయింది. ఇవన్నీ కలిపి మనకు 3000 అయినాయి. ఇవన్నీ ఇంత చిన్నవన్నీ 3000 అయినాయి. ఓన్లీ ఇవి పెద్దవి మాకు 2000లో వచ్చినాయి. మిగిలిన అన్నీ కూడా మాకు 3000 అట్లా వచ్చేసినాయి. మరి ఇప్పుడు ఇది ఎవరు మోసం చేస్తున్నట్టు నిజంగా నాకు అర్థం కాలేదు. మరి డీమార్ట్లో ఎంత ఎగబడతారు నిజంగా. మీరు ఖచ్చితంగా డీమార్ట్లో ఎప్పుడైనా షాపింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా ఇది ఫేస్ చేసే ఉంటారనమాట. సో అనవసరమైన ఎక్కువ కొంటా ఉంటాం, కానీ అవి కాస్ట్ తక్కువ ఉంటాయి. కానీ అక్కడ మనకి చాలా తక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. బయట అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కాస్ట్, కానీ మనకి ఇక్కడే తక్కువ వస్తుంది, మనం ఇక్కడే తీసుకోవాలి అన్నట్టు. అసలు ఎట్లా మైండ్ సెట్ అంటే మనకి అట్లా చేంజ్ అయిపోతుంది. అసలు వాళ్ళ ఎట్లుంటుంది అంటే నిజంగా మీరు కూడా తీసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీరు ఇది ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటారు. సో అక్కడ అన్నీ కూడా తీసుకుంటాం, తక్కువే కదా 39 రూపీసే 49 రూపీసే తక్కువ అనుకుంటాం. కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా పెద్ద అమౌంట్ లాగా కనపడుతుంది అనమాట. చాలా హ్యూజ్ అమౌంట్ లాగా కనపడుతుంది. కానీ ఎక్కడ నాకు పెద్దవి 3000 కూడా పడలేదు, అరౌండ్ 2000 అట్లా వచ్చేసినాయి. కానీ
చిన్న చిన్న ఇంత బుడ్డ మాత్రమే ఓన్లీ నాకు 3000 ఏం షాపింగ్ వద్దు, జస్ట్ అట్లా వెళ్దాం అనుకుని వెళ్ళినా కూడా 1000 అబౌవ్ అవుతాయి. మీరు ఇప్పటివరకు చూడండి 1000 బిలో ఎవరైనా బిల్ చేసిన వాళ్ళు ఎవడు ఉండడు. సో ఏదో ఒకటి తీసుకోవాలని అది గుంజుతాం ఇది గుంజుతాం, ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉంది, అది బై వన్ గెట్ వన్, ఇది బై వన్ గెట్ వన్ అని తీసుకుంటాం. బట్ అక్కడ చాలా మోసం జరుగుతుంది అనమాట. సో ఇది మాకు జరిగింది. ఇంకా నేను మోసం చెప్పాను కదా, సో మాకు మొత్తం టోటల్ కలిపి 4830 అట్లా అయిందనమాట అమౌంట్. సో జిఎస్టీ, ఎస్జిఎస్టీలు దానికి ఒక 200, దీనికి ఒక 300, దానికి ఒక 300 అంతా కలిపి 4000 అయ్యేది 5000 చేశారు. దగ్గర మాకు 4000 అంచుల్లోనే అయిందనమాట. సో ఆ జిఎస్టీలు, ఈ జిఎస్టీలు, ఐఏసీ డబ్బులు అవన్నీ కలిపేసుకొని బయట అయితే మాకు 5000 బిల్ ఇచ్చిండు. 5500 బిల్ అయిందనమాట. సో ఇది నిజంగా జిఎస్టీలు, ఎస్జిఎస్టీలు కలిపేసి మనం తక్కువ అనుకుంటాం, కానీ జిఎస్టీలు, ఎస్జిఎస్టీలు కలిపేసి మనకి వాడి దగ్గర మన దగ్గర వాడు ఇంకా ఎక్కువే తీసుకుంటాడు. సో ఇది ఎందుకు ఎవరు అర్థం చేసుకోరో. సో ఇన్నిసార్లు మేము చాలాసార్లు డీమార్ట్కి వెళ్ళాము, బట్ ఈ మిస్టేక్ నేను ఎప్పుడు చూడలేదనమాట. సో ఇంకోసారి వెళ్ళకపోవడానికే ట్రై చేయాలి. సో మీరు కూడా డీమార్ట్ షాపింగ్ ఎక్కువ చేస్తుంటే ఎక్కువ తగ్గించుకోండి. ఇంకా బయటే మనకి ఏంటంటే బేరవాడినా కూడా కొంచెం తక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనమే డీమార్ట్లోకి వెళ్ళేసి అవన్నీ తీసుకుంటాం, కానీ అనుకున్న దానికన్నా ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాం అనమాట. సో అదే వాళ్ళ బిజినెస్ లాజిక్. సో దీనికోసం ఇంత 500లో వెళ్ళేదాన్ని 500 పోయేదాన్ని 5000 బిల్ చేసిందనమాట. సో ఇట్లా ఇవన్నీ తీసుకున్నాను నేను. సో మీరు చెప్పండి, ఇవన్నీ వర్త్ అంటారా కాదంటారా? ఇవన్నీ ఎందుకు తీసుకున్నాం అక్క అని మీరు అంటారా? లేకపోతే బయటే ఇంకా ఎక్కువ ఉన్నాయి, నువ్వు బాగానే తీసుకున్నావు అనుకుంటున్నారా? అంటే నువ్వు బాగానే తీసుకున్నావు, నీకు తక్కువ వచ్చింది అక్క అని మీరు అంటారా లేదో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేనైతే పెద్ద బొక్కే పెట్టినాను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్.